సో నాటుకోళ్ల బిజినెస్ కోసం మనం ఈరోజు మాట్లాడుకుందాం. నాటుకోళ్లు బిజినెస్ అసలు ఎవరు చేయాలి, ఎవరు చేయొద్దు అనేది లాస్ట్ కి చెప్తాను. నాటుకోళ్ల బిజినెస్ లో అసలు నాటుకోళ్లు ఎన్ని రకాలు ఉన్నాయి, దాంట్లో మనం ఎలా బిజినెస్ చేయాలి, ఎంత ఖర్చు వస్తుంది, అసలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎంత ఖర్చు వస్తుంది అన్ని మనం ఈరోజు ఇందులో మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి కోళ్ళలో జాతి, వాటి రకాలు, కోళ్ళల్లో జాతులు ఉంటాయి, రకాలు ఉంటాయి. దాంట్లో ఒకటి ప్యూర్ ఊర నాటు కోడి. ఇది వచ్చేసి కేజీ వరకు మాత్రమే మ్యాక్సిమం పెరుగుతుంది. మ్యాక్సిమం కేజీ నుంచి కేజీ 200 గ్రాముల వరకు పెరుగుతుంది. చాలా పొట్టిగా ఉంటాయి ఊర నాటు కోడి. ఇప్పుడు దీనికి చాలా డిమాండ్ ఉంది. కొన్ని ప్లేసెస్లో 900 నుంచి, రిటైల్ మార్కెట్లో 900 నుంచి 1000 రూపీస్ కూడా అమ్ముతున్నారు. కొన్ని చోట్లలో కోడి లెక్కనే అమ్ముతున్నారు. ఈ కోడి ఇంతే రేటింగ్, కేజీ కూడా తూగట్లేదు, దానికి అంత డిమాండ్. దాని తర్వాత వచ్చేసి జాతి కోళ్ళు, అంటే ఇవి ఊరుకోళ్ళే, ఇళ్లలోనే పెరుగుతాయి, బట్ మీట్ బాగా వస్తుంది. దాదాపు 2.5-3 kgs వరకు కూడా మాక్సిమం వెయిట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి అటు పందెం కోళ్ళకి, ఇటు ఊరు నాటు కోళ్ళకి మధ్యస్థంగా ఉంటాయి, అన్ని మిక్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ప్యూర్ గా మీట్ కోసం వాడతారు. ఫస్ట్ పొట్టి రకాలు నేను చెప్పిన ఊరు నాటు కోళ్ళు కూడా ఇవి మీట్ కోసమే వాడతారు. సో ఇంకొక రకం వచ్చేసి పందెం కోళ్ళు, సంక్రాంతి పందెం కోళ్ళు. అంటే వీటిని ఒక 1 year ముందు నుంచే పెంచేసి పందానికి రెడీ చేసి దీంట్లో ఒక 2000 నుంచి కోడి మీద జాతి, వాటి రకాన్ని బట్టి 2000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా ఉంటాయి. బ్రీడింగ్ కోళ్ళకి మంచి డిమాండ్ ఉంది. దీంట్లో కూడా చాలా మంది డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కోళ్ళలో రకాలు తెలుసుకున్నాం కదా, దీని తర్వాత దీనికి మనకి ఎంత ఖర్చు వస్తుంది అనేది చూద్దాం.